హరే కృష్ణ. దుర్యోధనుడు సభలో మాట్లాడిన తర్వాత భీష్మాచార్యుల వారు మాట్లాడతారు. ధృతరాష్ట్రుడి వైపు చూసి, ఓ ధృతరాష్ట్ర, నీ కొడుకు దుర్యోధనుడిది ఉట్టి మేకపోతు గాంభీర్యం. మేకపోతు కూడా అంతే, ఎల్లి బలముందని కొండకెళ్ళి గుద్దుకుంటది, చనిపోతుంది. అంతే, నీ కొడుకు యుద్ధమే చేస్తే చనిపోతాడు. నేను చెప్తున్నాను విను. మీ వైపు ఎవరైతే బలం ఉంది, వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనుకుంటున్నారు, మీకు అది మాత్రమే తెలిసింది. అటువైపు అసలు ఎవరున్నారో తెలుసా? శ్రీకృష్ణుడు ఉన్నాడు. మీరు అది మర్చిపోతున్నారు. వాళ్ళ వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు అంటే నార్మల్ వ్యక్తి అనుకున్నారా మీరు? ఎంతమంది రాజులను చంపేశాడు. ఒక్క యుద్ధం కూడా ఓడిపోయింది లేదు చరిత్రలో. భయం ఉండక్కర్లా మీకు అసలు. శ్రీకృష్ణుడు అంటే నార్మల్ వ్యక్తి అనుకున్నారా? ఏంది? కంసుడిని చంపాడు. కంసుడిని చంపింది ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటాము. కంసుడు, జరాసంధుడితో నేను యుద్ధమే చేయలేకపోయాను. జరాసంధుడు, పౌండ్రిక వాసుదేవుడు, ఏకలవ్యుడు, సాల్వుడు, దంతవత్తుడు, చాలా మందిని రాజుల్ని చంపాడు. మీకు అసలు భయం ఉండక్కర్లేదా? శ్రీకృష్ణుడు అంటే ఏమన్నా నార్మల్ వ్యక్తి అనుకున్నారా? శ్రీమన్నారాయణుడు భూమి మీద పుట్టాడు. శ్రీమన్నారాయణుడు మన దగ్గర మనిషిగా తిరుగుతున్నాడు. కొంచెమైనా భయపడటం నేర్చుకోండి శ్రీకృష్ణ పరమాత్మని చూసి. అటువైపు ఆయన ఉన్నంగా మీరు యుద్ధమే చేయించలేరు. నీ కొడుకులు మొత్తం చనిపోతారు. యుద్ధం గనక వస్తే నేను చెప్తున్నాను విను అని చెప్పంగానే ఇంకా ధృతరాష్ట్రుడు భయపడతాడు. ఇంకా వీళ్ళు చెప్పినప్పుడు భయపడతాడు. మళ్ళీ దుర్యోధనుడు చెప్పినప్పుడు ధైర్యం వచ్చింది ఆయనకి. ఏంటంటే అటు ఇటు కాకుండా ఉంటాడనమాట. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, వద్దు దుర్యోధన, పాండవులనంటే నువ్వు చంపేస్తానని చెప్పావు. శ్రీకృష్ణుడితో నువ్వు ఎలా పెట్టుకుంటావు? ఆయన శ్రీమన్నారాయణుడు. భీష్మాచార్యులు వారు చెప్తున్నారు కదా, విను నా మాట అని అంటాడు. ఇంకా దుర్యోధనుడు ఏం చెప్తాడో ఇంకా అసలు మామూలుగా ఉండదు దుర్యోధనుడు. ఇంకేం చెప్తాడో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.